శ్రీ శ్రీ గురుభ్యో నమః. స్తోత్ర నిధిలోని శ్రీ శంకరాచార్య స్తవం. శ్రీ శంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. శ్రీ శంకరాచార్యవర్యం ధర్మ ప్రచారేతి దక్షం యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం. శ్రీ శంకరాచార్యవర్యం దుర్వాది గర్వాపనోదం పద్మపాదాది శిష్యాలి సంసేవ్య పాదం. శ్రీ శంకరాచార్యవర్యం శంకాద్రిదంభోలిలీలం కింకరాశేష శిష్యాలి సంత్రాణశీలం. శ్రీ శంకరాచార్యవర్యం బాలార్కనీకాసచేలం బోధితాశేష వేదాంత గూఢార్థజాలం. శ్రీ శంకరాచార్యవంద్యం రుద్రాక్షమాలా విభూషం చంద్రమౌళీశ్వరారాధనావాప్తోషం. శ్రీ శంకరాచార్యవంద్యం విద్రావితాశేషదోషం భద్రపూగప్రదం భక్తలోకస్య నిత్యం. శ్రీ శంకరాచార్యవంద్యం పాపాటవీ చిత్రభానుం జ్ఞానదీపేన హార్దం తమోవారయంతం. శ్రీ శంకరాచార్యవర్యం ద్వైపాయన ప్రీతిభాజం సర్వతాపాపహామోఘబోధప్రదం తం. శ్రీ శంకరాచార్యవంద్యం రాజాదిరాజాభిపూజ్యం రమ్యశృంగాద్రివాసైకలోలం యతీడ్యం. శ్రీ శంకరాచార్యవంద్యం రాకేందు సంకాశవక్త్రం రత్నగర్భే భవాక్త్రాంఘ్రి పూజానురక్తం. శ్రీ శంకరాచార్యవంద్యం శ్రీ భారతీ తీర్థగీతం శంకరార్యస్తవం యః పఠేద్ భక్తియుక్తం సోవాప్నుయాత్ యాత్ సర్వమిష్టం. శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణం. శ్రీ శంకరాచార్యవంద్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. శ్రీ శంకరాచార్యవర్యం. చంద్రశేఖర సరస్వతి రచించింది అది అనుకుంటా. వచ్చింది మధ్యలో వచ్చింది కదా శ్రీ భారతీ తీర్థ గీతం. భారతీ తీర్థ స్వామి శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి కృతం. గరుడగమన కూడా ఆయనే రాశారు కదా. గరుడగమన కూడా ఆయన. గరుడగమన తవ. అవును మేడం, చాలా ధన్యవాదాలండి నాకు చదవనిచ్చినందుకు. నేను కూడా థ్యాంక్స్ చెప్తాం. మంచి చక్కటి ఏదో చూస్తాను, ఆ వాణి మేడం కోసం కావాలి అనుకుంటాను, చేస్తాను అంతే. సభ వినిపించినందుకు ఇలానే అందరూ కూడా ఏదైనా ఒకటి ప్రత్యేకంగా వినిపించాలి అనుకొని వచ్చి ప్రాక్టీస్ చేసుకొని వచ్చి వినిపించండి. అందరూ ఉద్దండులే. రమణి గారు, అన్నపూర్ణ గారు, ఉషారాణి గారు, జ్యోతి, కమలా గారు, వనజ. ఒక్కసారి వనజ మంచి పాట పాడింది అలా. జానక్ గారు ఒక థీమ్ తీసుకొని దాని మీద ఒక 2-3 నిమిషాల పాట లాంటిదో పద్యాలు ఏవైనా సరే
ప్రిపేర్డ్ గా వస్తే ఏంటంటే అది పాడటానికి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ప్రస్తుత పాఠ్యభాగంలోనికొస్తే శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి యమునా నది తీరంలో చక్కగా అందంగా తాను తయారై ఆ గోపికలందరూ కూడా నృత్యానికి తగినటువంటి అనుకూలమైనటువంటి విధంగా వాళ్ళు తయారై అందరూ కలిసి గుండ్రగా తిరుగుతూ నృత్య విశేషమైనటువంటి రాసక్రీడ అనేటటువంటి ఒక నృత్య విశేషము ఆ రాసక్రీడని ఆడుతున్నారు. అంటే నృత్యము చేస్తూ ఉన్నారు. ఎంత అందంగా వాళ్ళు నృత్యం చేస్తున్నారు అంటే, అందంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూడటానికే రూపము అందంగా ఉన్నారు. ప్రత్యేకంగా నృత్యం చేయడానికని ఇంకా కాస్త తయారై వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా గుండ్రగా తిరుగుతూ ఇద్దరిద్దరు గోపికల మధ్యలో ఒక్కొక్క కృష్ణుడిగా వాళ్ళు అలాంటి రాసక్రీడ చేస్తూ ఉంటే, రాసక్రీడ ఆడుతూ ఉంటే, ఆ రాసక్రీడ నృత్యం చేస్తూ ఉంటే, ఈ మాట విని నారదుడి ద్వారా ఈ మాట విని దేవతలందరూ కూడా ఆకాశ మార్గాన వచ్చి ఈ నృత్యాన్ని చూసి తిలకించి ఆనంద పడిపోతూ ఉన్నారు. ఎంత ఆనందపడుతున్నారు అనంటే వాళ్ళ కళ్ళలో ఒక పుష్పాలలాగా పుష్పవర్షాన్ని కురిపిస్తూ వాళ్ళ అతనిలో లీనమైపోతున్నంతటువంటి విధంగా ఆ రాసక్రీడని చూస్తూ ఉన్నారు. ఈ మాటను బట్టి కూడా మనం ఒకటి అనుకోవచ్చు. ఏంటంటే ఇది రాసక్రీడ ఆడుతున్నారు అంటే ఇదేమి శృంగార రసకేళి రతిక్రీడ కాదు. ఎందుకంటే శృంగారకేళి రతిక్రీడ అయితే దాన్ని అందరూ ఎందుకు చూస్తారు. చూసి పూల వర్షాలు కురిపిస్తారు. దేవతలందరూ గూడా వచ్చి చూస్తున్నారు అనంటే అది ఒక నృత్య విశేషము. భగవంతుడి యొక్క నటనము ఎలా ఉన్నది. జగమంతా ఒక నాటకం. ఆయన నాటకానికి సూత్రధారి. ఈ నాటకం ఇలా ఆడిస్తూ ఉంటే అందరూ అలా పరవశించి చూస్తూ ఉన్నారు. ఆయన చక్కగా వేణు ఊదుతూ ఉన్నాడు. ఆ వేణు ఊదుతున్నప్పుడు వేణువులో ఉన్నటువంటి ఏ తాళమైతే ఆయన పలికిస్తూ ఉన్నాడు. ఆ తాళానికి అనుగుణంగా పాట వెడుతూ ఉన్నది. పాట గానము ఏ విధంగా వెడుతుందో దానికి అనుగుణంగా పాదాల కదలికలు ఉన్నాయి. పాదాల కదలికలతో అనుగుణంగా చేతిలో ఉన్నటువంటి కంకణాలు గూడా మ్రోగుతూ ఉన్నాయి. ఇలా అద్భుతంగా, మనోహరంగా, అనిర్వచనీయమైనటు విధంగా వాళ్ళు అలా నృత్యం చేస్తూ ఉన్నారు. ఎన్ని గంటలైపోయినాయో, ఎన్ని రోజులైపోయినాయో, ఎన్ని నెలలైపోయినాయో, ఎన్ని సంవత్సరాలు గడిచినాయో కూడా వాళ్ళకి తెలీదు. అలా ఇప్పుడు భగవంతుడు సృష్టి చేస్తాడు. ఎన్ని యుగాలు జరిగింది అనంటే మనం ఏం చెప్పగలం? ఆయన అలా ఆడిస్తూ ఉంటే ఆట మనందరం ఆట ఆడుతూ ఉన్నాము. ఈ ఆటలో మనం ఇవి ఎన్ని జన్మలో మనకేమి తెలుసు? అలా అన్ని వాళ్ళందరూ అలా పరవశమైపోయి ఆనంద పారవశ్యంలో నిర్వచనీయమైనటువంటి విధంగా అద్భుతమైన రీతిలో వాళ్ళందరూ గూడా నృత్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో కృష్ణుడు ఇద్దరికి ఒకరు చొప్పున కృష్ణుడు చూసి ఉండి నృత్యం చేస్తున్నాడు. ఆ నృత్యాన్ని చూసి తరించవలసిందే కానీ మనం ఇంకా చూడలేకపోతున్నాము. ఆ పరమాత్మని మనం ఎప్పుడు చూడగలుగుతాము అనంటే అంత పరమాత్మ యొక్క ధ్యానం మనం చేసుకుంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనలోకి ఆపాదించుకుంటే మనం ఆ నృత్యాన్ని చూడగలం. మనము విడిగా ఉంటే చూడలేము. పాపం దేవతలకి గూడా అది సాధ్యం కాలేదు కదా! ఆయన పైనుంచి అలా చూడగలిచారు. అంతే. చూస్తూనే లీనమైపోయినట్టుగా భావించుకున్నారు వాళ్ళు. అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొంది ఉన్నారు. ఎప్పుడైతే పరమాత్మని నాలోకి ఆవహించుకుంటానో, ఆవహించుకున్నప్పుడు ఆ రాసకేళిని
నేను కూడా దర్శించగలుగుతాను. మనము మంత్రాలు అవి చెప్పేటప్పుడు అంగన్యాసం, కరన్యాసం అని చేసినప్పుడు శిరోమే పాతు అలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా! అలానే ఇక్కడ ఈ భగవంతుడితోటి సంపర్కంలో ప్రతి అంగము వాళ్ళది పరవశిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అయితే మంత్రజలము మనము ఒంటికి రాసుకొని, భుజాలకు రాసుకొని, భుజోమే పాతు, శిరోమే పాతు, హస్తోమే పాతు, పాదోమే పాతు ఇలాంటివన్నీ చెబుతూ ఉంటాం గదా! అలా ఆ పరమాత్మని వాళ్ళు వాళ్ళలోకి ఆవహించేసుకొని, వాళ్ళే ఒక పరమాత్మ స్వరూపంలాగా అయిపోయి, అంతా మమేకమైపోయి రాధిక గోపికలు, ఆ కృష్ణుడు అలా రాసకేళిలో తేలిపోతూ ఉన్నారు. అలా చాలా కొన్ని సమ కొంతకాలం అలా గడిచిపోయింది. గడిచిపోయిన గడిచిపోయిన తరువాత మెల్లగా అదంతా ఒక విశ్రాంతి స్థితికి వచ్చింది. ఇప్పుడు మనం చూడవలసినటువంటి భాగం నిన్నటిదాకా మనము ఆ ఉద్ధృతమైనటువంటి ఆనందోత్సాహాలతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నృత్యము, దాన్ని చూసి దేవతలు గూడా పరవశించి ఆ చిన్మయ స్వరూపాన్ని, ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆ భగవంతుడిని గాంచి ఆయనలో లీనమైపోయినట్టుగా బా వాళ్ళ వాళ్ళ రసానుభవాన్ని పొంది ఉన్నారు. పొందిన తర్వాత అక్కడ దాకా మనం చూసాం. ఇప్పుడు ఆ తరువాత ఏమి జరిగింది అన్నటువంటి భాగము ఈ 6వ శ్లోకం నుంచి. స్విన్న సన్న తనువల్లరి మేడం చెప్పండి. 7th చదవమంటారా? 6th అవ్వలేదు కదా ఇంకా. ఓహో, పాడతారా? చదువుతామంటే చదవమనండి, లేకపోతే నేను చదువుతాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకున్నాం కదా ఇవాళ. ఎవరు మొదలు పెడుతున్నారు? అమ్మ నేనైతే 8th చదువుతామ్మా. ఓకే, 6th ఎవరు చదువుతున్నారు? అన్నపూర్ణ గారి దగ్గర పుస్తకం లేదేమో కదా ఒకసారి చదువుకొని రావడానికి. లేదండి నా దగ్గర. ముందర చదువుకుందాం అంటే నా దగ్గర లేదండి. అయినా ఇది చదవమంటే ఏదో నాకు వచ్చింది చదువుతా గానీ నాకు దగ్గర పుస్తకం లేదండి. రమణి గారు చదువుతారా? రమణి గారు లేరా? రమణి ఆవిడకి చిన్న ఇది వస్తుంది కదా, ఇంటర్నెట్ ప్రాబ్లం. రాలేదు. వచ్చారు. ఇది వాణి అని ఉంటే ఆవిడే. అవునా? సారీ, తెలీదు నాకు. వాళ్ళు జ్యోతి మేడం చదువుతావమ్మా? చదువుతానండి. అంటే నేను అసలు యాక్చువల్గా మాకు ఒక మేడం నేర్పించారు, రాగయుక్తంగా నేర్పించారు. నేను మర్చిపోయినా, చాలా ఏళ్ళది. ఇప్పుడు తీసాగా గుర్తొచ్చింది అనమాట. ఇది నేను ఇంకా అసలు ప్రాక్టీస్ లేదు, కానీ ట్రై చేస్తాను మేడం. ఇది నేను చదువునా? చదువుతారా జ్యోతి? 7వ చదువుదు గానమ్మా. ఓకే అండి, ఓకే మేడం. ఓకే. 6వది రమణి గారు చదువుతారు. ఓకే, రమణి కృష్ణమూర్తి గారు చదవండి. ఓకే. కిన్న సన్నతను వల్లరి తదను కాపి నామ పశుపాంగనా కాంత మంసమవలంబితే స్మ తవ కాంతి భారముకులే క్షణ కాచిదాంచ ఆంచలిత కుంతల నవపటీర సారగణ సౌరభం వంచనేన తవ సంచుచుంబ భుజమంచితోరుపుల కాంకురా.
పిన్నతను వల్లరి తదను కాపి నామ పశుపాంగన కాంతం అంశమవలంబతే స్మ తవ తాంతి భార ముకులేక్షణ కాచిదాచలిత కుంతల నవపటీర సార ఘన సౌరభం వంచనేన తవ సంచుచుంబ భుజం అంచితోరు పులకాంకిర. ఆమె నృత్యం చేస్తూ ఉన్నారు అందరూ ఆనందోత్సాహాలతోటి. అద్భుతంగా చేస్తున్నారు. ఆ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎలా ఉన్నారు ఒక్కొక్క అమ్మాయి, ఏ విధంగా ఉంది అని. సిన్న సన్న తనువల్లరి కాపినామ పశుపాంగన తదను అంటే అటు తర్వాత ఆ నృత్యము చేస్తూ ఉన్న తరువాత, అంటే ఆ చేస్తూనే ఉన్నారు. ఆ నృత్యం చెయ్యటంలో భాగంగానే తదను తరువాత కాపి పశుపాంగనానామ, కాపి ఒకనొక పశుపాంగనానామ, ఒక అమ్మాయి, ఆ గోపిక స్త్రీ, గోపిక యువతి, ఒక అమ్మాయి సన్న తను వల్లరి. ఎలా ఉందంటే ఆ అమ్మాయి సన్న తను వల్లరి, ఆమె తను వల్లరి, ఆమె సన్నని శరీరము, ఒక తీగలాంటి ఆమె తనువు, శరీరము తను వల్లరి, తీగలాంటి ఆమె శరీరము, సన్న ఆ నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యానికి ఆమెకి చెమటతోటి తడిసిపోయింది. ఆమె సన్నని శరీరము, ఆమె శరీరము తీగలాంటి ఆమె శరీరము స్వేద బిందువులతోటి తడిసిపోయింది. సన్న ఆమె ఇంకా తెలుగులో సన్నలాగానే కొద్దిగా వడిలిపోయి, కృషించి, అలసిపోయి ఆ నృత్యం చేయటంలో ఆ తీగలాంటి శరీరము చెమటలు కారుతూ కొద్దిగా అలసిన శరీరమై, కొంచెం చిక్కినటువంటి శరీరము అయినదైనా ఒక పశుపాంగన కాంతం అంశం అవలంబతే స్మ తవ తాంతి భార ముకులేక్షణ. ఆమె ఏం చేసింది? ఆ తాంతి భారం, ఆ అలసట అనేటటువంటి భారం, నృత్యం చేయటం వల్ల అలసిపోయినటువంటి తన యొక్క భారం అంతా కూడా కాంతం అంశం అవలంబతే. చాలా సార్లు ఏమైతుంది, బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తారు జనము? పక్కన ఎవరు ఉంటే వాళ్ళ భుజాల మీద తల వాలుస్తారు. వాళ్ళ భుజాల మీద తమ శరీరాన్ని ఆంచి ఏదో సపోర్ట్ తీసుకున్నట్టుగా ఆ భుజాలని ఆనుకుంటారు. అలానే ఇక్కడ ఈ అమ్మాయి తాంతి భార ముకులేక్షణ, తాంతి భార, ఆ తాంతి అలసట, ఆ నృత్యం చేయటం వల్ల కలిగినటువంటి శ్రమ, ఆయాసము, ఆ అలసట అనేటటువంటి ఆ శ్రమ భారానికి ముకులేక్షణ కళ్ళలా నిమీలితాక్షణ అయిపోతున్నది. కళ్ళు అలా అరమూత పడిపోతున్నాయి. అంటే ఓపిక ఇంకా ఆమెకి ఆనందంలోనూ లేదు, ప్లస్ నాట్యం చేయటం వల్ల కూడా అలసిపోవడం చేత ముకులేక్షణ, కళ్ళు అలా అరమోడ్పు కన్నులతోటి, సగం మూసిన కన్నులతోటి కాంతం అంశం అవలంబతే స్మ. కాంతం కాంతుడవైనటువంటి ప్రియుడైనటువంటి నీ యొక్క అంశం భుజాన్ని అవలంబతే ఆమె ఆ భుజాల మీద అలా ఒక వేలాడుతూ ఉన్నది. అక్కడ నీ భుజాల పైన ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది ఒక అమ్మాయి. అలా కాచిత్ ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది? కాచిత్ ఆచలిత కుంతల నవపటీర సార ఘన సౌరభం భుజం వంచనేన సుచుచుందా. ఇంకో అమ్మాయి ఏం చేస్తోంది? కాచిత్, ఇంకొక పేర్లు లేవు అందుకనే కాపి కాచిత్ అంటున్నాడు. కాచిత్ ఆచలిత కుంతల నృత్యం చేస్తూ ఉన్నారు ఇంతసేపటి దాకా. ఇంతకు ముందు కూడా చెప్పారు, వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలన్నీ కూడా ఇలా గుండ్రంగా తిరిగినప్పుడు వాళ్ళ శ్రోణి భార ఏదో చెప్పాడు కదా, ఏమన్నాడు?
శ్రోణి బింబ చలదంబరం. ఆ వాళ్ళ ఎదుల పైన ఆ బట్టలు లంగాలన్నీ అలా కదులుతూ ఉన్నాయి. అలా ఆ నృత్య కేళికి అంతా ఒళ్ళంతా కదిలిపోతూ ఉంది. అందులో ఆచరిత కుంతలాలు ఆమె తల వెంట్రుకలు పైన కొప్పు ఆచలిత కదిలిపోయింది, చెదిరిపోయింది. మంచిగా జడ వేసుకుందేమో, మంచిగా ఒక కొప్పు పెట్టుకుందేమో, కానీ ఈ నృత్యం చేస్తూ ఉంటే ఆ కుంతలాలు, ఆ జడ కొప్పు అది కాస్త ఆచలిత కదిలి విడిపోయి వేలాడుతూ కదులుతూ ఉన్నది. అటువంటి కదులుతూ ఉన్నటువంటి వెంట్రుకలు కూడినటువంటి జుట్టుముడి కూడినటువంటి కాచిత్తు ఒక అమ్మాయి నవపటీర సారఘర సౌరభం భుజం వంచనేన తవ శుచుచుంబ. ఒక అమ్మాయి ఏమో పాపం అలసిపోయి అలా భుజం మీద వాలి ఉంది. ఈ అమ్మాయి ఏమో వంచనేన ఏదో ఒక మిష పెట్టుకొని, ఏదో ఒక వంచనతోటి, ఏదో వంచన అంటే మోసం అని కాదు ఇక్కడ, ఏదో ఒక మిషతోటి నవపటీర సారఘన సౌరభం భుజం. నీ యొక్క భుజము ఎలాంటిది భుజం అది? నవ పటీర సార ఘన సౌరభం. ముందరే మనకి మొదటి శ్లోకంలోనే చెప్పాడు ఆయన చందనాలు, అగరులు, అత్తరులు అన్నీ కూడా పూసుకొని వచ్చాడని. చక్కగా శృంగార కేళికి కావలసినటువంటి అన్ని సంరంభాలన్నీ తెచ్చుకొని వచ్చాడు. ఒంటి నిండా చందనాలు, అత్తరులు, జువ్వాదులు ఇలాంటివన్నీ పూసుకొని ఉన్నాడు. ఆ వాటితోటి నవపటీర ఆయన అప్పుడే చేసుకున్నటువంటి ఆ చందన లేపనాల యొక్క సారము చేత ఘన సౌరభం, మంచి దట్టమైనటువంటి గాఢమైనటువంటి సువాసన లీనుతున్నటువంటి ఆమె అతని యొక్క భుజము, ఆ భుజాన్ని వంచన చేస్తూ సంచుచుంబ ముద్దాడుకుంది. ఏదో చేస్తున్నట్టుగా, ఏదో ఆ నృత్యం చేస్తున్నటువంటి దాంట్లో ఒక భాగంలాగా, లేకపోతే తెలియకుండానే తగిలినట్టుగా, అలా ఒక మిషతోటి నీ భుజాలని ఘన సౌరభమైనటువంటి తవ భుజం, ఆ చక్కటి సుగంధాలు వెదజల్లుతూ ఉన్నటువంటి తవ భుజం, నీ యొక్క భుజాన్ని సంచుచుంబ ఆమె ముద్దు పెట్టుకొని అంచిత ఉరు పులకాంకుర అలా తన పెదిమలతోటి ఆయన భుజాన్ని చందన సౌరభాలు ఈనుతున్నటువంటి ఆయన భుజాన్ని అలా ముద్దు పెట్టుకోగానే ఆమె అంచిత ఉరు పులకాంకుర ఆమె అధికమైనటువంటి పులకాంకురాలు శరీరంలో ఉన్న గగురుపాటు కలిగినది అయ్యింది. నృత్యం చేస్తూ ఉన్నటువంటి మిష మీద ఏదో ఒక తెలియకుండా జరిగినట్టుగా, ఏదో ఒక కారణంతో ఆయన భుజాలను అలా ముద్దు పెట్టుకొని, ఆ ముద్దు పెట్టుకోగానే ఆమెకి అంచిత ఉరు పులకాంకుర అంచిత భుజానికి తీసుకుందాం. తవ భుజం, అందమైనటువంటి నీ భుజాన్ని ముద్దు పెట్టుకొని ఉరు అధికమైనటువంటి పులకాంకురాలు కలిగినది అయ్యింది ఒక అమ్మాయి ఏమో భుజం మీద వాలిపోయింది, అలసి వాలినట్టుగా ఒక అమ్మాయి భుజం మీద వాలింది. ఇంకొక అమ్మాయి ఏమో అతన్ని ముద్దాడుకుంటూ ఉన్నది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉన్నారు. అతనితోటి అంటే ఆ నృత్యం అయిపోయి నృత్యం అయిపోతోంది, ఇంకా పూర్తిగా కాలేదు. నాట్యం చేస్తూ ఉన్న సమయంలో ఎలా జరుగుతున్నాయి అని అలా గుండ్రంగా వాళ్ళు తిరుగుతూ నాట్యం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి అలసిపోయిన దానిలాగా కాసేపు అలా భుజం మీద తల వాల్చింది. ఇంకొక అమ్మాయి ఏమో ఆయన ఏదో ఆటలాగా ఆయన భుజాల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఇంకొక అమ్మాయి కాపి గండ భువి చదువుతా జ్యోతి. మేడం. కాపి గండ భువి సన్నిధాయ నిజ గండమాకులిత కుండలం
పుణ్యపూరనిధిరన్వవాప తవ పూగచర్వితరసామృతం ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే త్వామవాప్య దదురంగనః కిమున సమ్ముదోన్మదదశాంతరం. సమ్మదం. బాగానే నేర్చుకున్నావు. మరి మళ్ళీ ఇంకోసారి అలా చదువుకుంటూ ఉంటే సరే. చెప్పమ్మా, ఉమ్. చెప్పు. కాపి కాపి గండభువి సన్నిధాయ నిజగండమాకులిత కుండలం పుణ్యపూర నిధి అన్వవాప తవ పూగ చర్విత రసామృతం ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే త్వామవాప్య దధుర్ అంగనాః కిము న సమ్మదోన్మద దశాంతరం. ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది? కాపి. ఇంకొక అమ్మాయి గండభువి సన్నిధాయ నిజ గండం. ఆయన గండభువి, ఆయన చెక్కిళ్ళు. ఆ గండం యొక్క భూమి అంటే ప్రాంతం. ఆ గండాలు చెక్కిళ్ళ ప్రాంతంలో నిజగండం సన్నిధాయ తన యొక్క చెంపను చేర్చి, ఆయన చెంపకు తన చెంపను చేర్చి, ఆయన బుగ్గలకు తన బుగ్గలను చేర్చి, ఆయన ముఖానికి తన ముఖాన్ని చేర్చి ఆకులిత కుండలం. మరి ఆ అమ్మాయి అలా వచ్చి ఆయన చెంపలకి తగులుకోగానే ఏమవుతుంది? ఆమె చెవులకు ఉన్నటువంటి కుండలాలు మరి కదులుతాయి కదా. ఆకులిత కుండలం, ఆ కుండలాలు అలా కదిలినాయి. ఆ కుండలాలు అలా కదులుతూ ఉండంగా తన చెక్కిళ్ళని తీసుకొచ్చి చెక్కిలిని అతని చెక్కిలికి సన్నిధాయ ఆంచి అక్కడ ఉంచి ఆ పుణ్యపూర నిధి ఆ పుణ్యనిధి అయినటువంటి ఆ అమ్మాయి పుణ్యంతో నిండిపోయినటువంటి నిధి కలిగినటువంటి ఆమె ఆ పుణ్యపూర నిధి తవ పూగ చర్విత రసామృతం అన్వవ. చెక్కిలికి చెక్కిలి ఆంచి, చెంపగా ఆంచి, చెక్కిళ్ళ ఆంచి ఆమె ఏం చేసింది? తవ నీ యొక్క పూగ చర్విత రసామృతం. పూగ చర్వితం, ఆ నోట్లో ఆయన తమలపాకులు తాంబూలం వేసుకొని నములుతూ ఉన్నాడు. ఆ నములుతూ ఉండంగా రసము వస్తూ ఉన్నది. ఆ చెంపకి చెంప ఆంచంగానే ఆయన నోట్లో నుంచి ఆ తాంబూలము యొక్క రసామృతం, ఆ తాంబూలం నుండి కారుతూ ఉన్నటువంటి రసామృతం, ఆ రసమే అందులో ఉండేటటువంటి ఆయన నోట్లో నుండి తాంబూలం నమలడం వల్ల వచ్చినటువంటి రసం అది అమృత సమానం. ఆ రసామృతాన్ని అన్వవాప ఆమె గ్రహించింది, ఆమె పొందింది. అలా ఆ అతని చెక్కిలి ఆంచంగానే కుండలాలన్నీ కూడా కదులుతూ ఇటు అటు చిందుతూ ఉన్నాయి. ఆ చిందుతూ కదులుతూ ఉన్నటువంటి చెక్కిలిని ఆయన చెక్కిలికి సన్నిధాయ ఆనించి, ఆయన మరి బుగ్గ తగిలంగానే నోట్లో ఉన్నటువంటి రసము బయటికి వస్తుంది కదా. ఆ నోట్లో నుంచి వచ్చినటువంటి రసాన్ని తవ పూగ చర్వితం, ఆ తాంబూలము చర్విత తాంబూలం, నమిలినటువంటి ఆ తాంబూలం యొక్క రసామృతాన్ని, ఆ రసము అనేటటువంటి అమృతాన్ని జ్యూస్నమాట. అది పుణ్యపూర నిధి అన్వవాప. ఈ పుణ్యపూర నిధి, ఈ పుణ్యాత్మురాలైనటువంటి పుణ్యము బహుగా నిండినటువంటి నిధిగా కలిగినటువంటి అమ్మాయి అన్వవాప పొందింది. ఆయన నోట్లో నుంచి వస్తున్నటువంటి ఆ రసాన్ని, అనే రసాన్ని ఆమె గ్రోలింది. ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే త్వామవాప్య దదుః అంగనాః కిము న సమ్మదోన్మద దశాంతరం. ఇలా ఆయన ఒక 3 రకాలు చెప్పాడు. భాగవతంలో ఇంకా అమ్మాయిలందరూ ఒక్కొక్కళ్ళు చేసినటువంటి చేష్టలను గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయన ఒక 3 రకాలు చెప్పి ఊరుకున్నాడు. ఊరుకొని భువన సుందరం
ఓ భువన సుందరుడా, ఉమ్, ఇందిరా విహృతి మందిరం. ఇందిరాదేవి, ఇందిరాదేవి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి విహృత మందిరం, లక్ష్మీదేవి విహృతి విహరించేటటువంటి మందిరం, మందిరమైనటువంటి నిన్ను, భువన సుందరుడు అయినటువంటి నిన్ను, ఇందిరాదేవి లక్ష్మీదేవియే విహరించేటటువంటి హృదయం కలిగినటువంటి భువన సుందరుడివి, ప్రపంచానికంలోనే సుందరుడైనటువంటి సుందరం నిన్ను, త్వాం నిన్ను అవాప్య పొంది. ఈ స్త్రీలందరూ కూడా ఆయనతోటి కలిసి నృత్యం చేసి నటనాంతరే, ఆ నటనము అయిన పిమ్మట, ఆ నాట్యము రాసకేళి జరిపిన పిమ్మట, ఆ రాసకేళి నృత్యము అయిపోయిన తర్వాత త్వాం అవాప్య నిన్ను పొంది, ఈ రకంగా నీ భుజాలకు ఆనుకొని, నీ భుజాలని ముద్దు పెట్టుకుంటూ, నీ నోట్లోంచి వచ్చేటటువంటి ఆ తాంబూల రసాలని గ్రోలుతూ, ఇలా ఈ అమ్మాయిలందరూ ఇందిరారమణుడు అయినటువంటి నువ్వు, ఇక్కడ నువ్వు గోపికారమణుడివిగా ఏం లేదు, గోపికారమణుడిగా నువ్వు ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నావు, కానీ నువ్వు ఇందిరా రమణుడివి, భువన సుందరుడివి. అలాంటి నిన్ను పొంది అంగనాహ, ఈ స్త్రీలు, ఈ గోపికా స్త్రీలందరూ కూడా సమ్మదోన్మద దశాంతరం కిము న దదుహు. సమ్మద అత్యంత సంతోషమయకరమైనటువంటిది, అధికమైన ఆనందముతో కూడినది, బ్రహ్మానంద సహోదరమైనటువంటిది. ఉన్మద దశాంతరం, ఆ ఉన్మాదము, ఉత్సాహము, ఉన్మాదము, మామూలు స్థితి కన్నా అత్యున్నతమైనటువంటి ఆ స్థితి, ఒక అద్భుతమైనటువంటి స్థితి, ఆ స్థితిని అనిర్వచనమైనటువంటి ఆ రసానుభూతిని పొంది ఆ గోపిక స్త్రీలందరూ కూడా ఈ నాట్యంతో, ఈ నాట్యం అవుతూ ఉండంగా, ఈ ఇందిరారమణుడు అయినటువంటి నిన్ను, ఆ మహాలక్ష్మీదేవి విశ్రాంతి తీసుకొని విహరిస్తూ ఉండేటటువంటి నిన్ను పొంది వాళ్ళందరూ సమ్మద మదోన్మ దశాంతరం, ఆ సమ్మదంతో, ఆ సంతోషంతో ఉన్మద దశాంతరం, ఆ ఉన్మాదం అంటే ఇక్కడ మనము మామూలుగా అయితే మనము ఉన్మదము అంటే ఆ పిచ్చెక్కి అన్నట్టుగా తీసుకుంటాం, కానీ మామూలు కన్నా అధికమైనటువంటి స్థితి, ఆ దశాంతరం, ఆ వివిధములైనటువంటి ఆ ఉత్సాహ దశలను, ఆ అద్భుతమైనటువంటివి, అనిర్వచనమైనటువంటి రసానుభూతిని కలిగించేటటువంటి రకరకాలైనటువంటి స్థితులు, ఒకటి కాదు, ఇప్పుడు 3 వర్ణించాడు అక్కడ, కానీ ఇలాంటివే ఎన్నో రకాలైనటువంటి అవస్థలు, దశాంతరం అంటే అవస్థలు, ఎన్నో రకాలైనటువంటి ఆ మన్మథావస్థలు. కిము న దదుహు అంగనాహ, ఈ అంగనలు ఏవేవి వారు న దదుహు పొందలేదు గనక, కిము న దదుహు ఏవేవి పొందలేదు గనక, ఏ దశను వాళ్ళు పొందలేదు గనక, ఏ అంగానికి వాళ్ళు ఆనందాన్ని అనుభవించలేదు గనక, ఒకరు ఇట్లాంటి ఆనందం అయితే ఇంకొకళ్ళు ఇంకో రకమైనటువంటి ఆనందము, ఆయన అనుకొని ఉన్నటువంటి ఆనందము, ఆయన చేతిని తీసుకొని హృదయం పైన పెట్టుకున్నటువంటి ఆనందము, ఆయన ఒడిలో కూర్చున్నటువంటి ఆనందము, ఆయన్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నటువంటి ఆనందము, ఇలా రకరకాల, ఆయన చెయ్యి పట్టుకోవడం కానీ, ఆయన పాదాలు ముద్దిడుకోవడం కానీ, ఇలాంటివి రకరకాలైనటువంటి ఇది అది అని చెప్పరానటువంటి, అందుకని అనిర్వచనం ఏమంటారు, ఇది అది అని చెప్పలేనటువంటి ఏ ఏ దశలను, ఏ పరిస్థితులను, ఏ అనుభూతులను, రసానుభూతులను వాళ్ళు నదదుహు పొందలేదు గనక, అంటే అన్ని రకాలు, అన్ని విధములైనటువంటి సంతోషాలు, ఈ సంతోషం వాళ్ళకి దక్కలేదు అనడానికి లేదు. ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధమైనటువంటి ఆనందాలన్నింటినీ కూడా, రసానుభూతులన్నింటినీ కూడా ఆ సమయంలో నటనాంతరే, ఆ నటనము చేసేటటువంటి సమయంలో ఆ కృష్ణుడి దగ్గర వాళ్ళు అవన్నీ పొంది ఉన్నారు.
కుసుమకుమారి గారు చదువుతా అన్నారు. అమ్మా జానకి గారు చదువుతా అన్నారండి. కుసుమ గారు 8th చదువుతా అన్నారుగా. జానకి 8th గారు అన్నారు. జానకి గారు. జానకి గారు చదువుతా అన్నారు 8th. గానమీ సవిత విరతం క్రమేణ కిల వాద్యమేళనముపారతం బ్రహ్మ సమ్మదరసాకుల సదస్సి కేవలం నందుతరంగనాః నావిదన్నాపి చ నవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం జ్యోతిషామపి తదంబకం దివి విలంబితం కిమ పరం భువే. గానమీశ విరతం క్రమేణ కిల వాద్యమేళనం ఉపారతం బ్రహ్మ సమ్మద రసానుకూలాః సదసి కేవలం ననృతరంగనాః నా అవిదన్నపి అన్నమాట. నా అవిదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమ పరం బ్రువే. ఏమేమి చెప్పాలి, ఏం చెప్పడానికి ఇక్కడ ఉన్నది? ఆ యొక్కటువంటి అద్భుతమైనటువంటి ఆ అవస్థ, ఆ దశ ఇంకా ప్రత్యేకంగా వర్ణించి చెప్పడానికి ఏమీ లేదు. అలా పరమాత్మలో వాళ్ళందరూ లీనమైపోయారు. ఆ పరమాత్మ వాళ్ళందరిలో ఉన్నాడు, వాళ్ళందరిలో పరమాత్మ ఉన్నాడు. అదంతా ఒక మమేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నృత్య సన్నివేశం అక్కడ సృష్టింపబడింది. అలా చాలా సేపు జరిగిన మాట. ఈశా, ఓ ఈశుడా, ఓ ప్రభువా, ఓ కృష్ణుడా, గానం క్రమేణ విరతం. గానం పాట, క్రమేణ విరతం, క్రమేణ క్రమక్రమంగా మెల్లమెల్లగా విరతం, అది ఆగిపోయింది. మెల్లగా పాట ఆగిపోయింది. మీరు ఎప్పుడైనా సంగీత కచేరీల్లో చూస్తే ఇట్లానే ఉంటుంది. అదవంగానే వాద్యమేళనం ఉపారతం కిల. ఆ పాట మెల్లగా 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 క్రమబద్ధంగా ఆ పాట ఆగిపోగానే, పాట ఆగిన కాసేపటికి వాద్యమేళనం అవి, వాద్య సంగీతాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మృదంగం, డోలు, తబలా, ఇలా వీణ, సితార, ఇలాంటివన్నీ ఈ రకమైనటువంటి వాద్యములన్నీ కూడా వాద్యమేళనం ఉపారతం. ఆ వాద్యమేళనం అంతా కూడా ఆ రకరకాలైనటువంటి పాటకు కావలసినటువంటి ఆ నృత్యాన్ని సమయంలో ఉండేటటువంటి ఆ రకరకాలైనటువంటి ఆ వాద్యములన్నీ కూడా ఉపారతం ఇలా అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆగిపోయినాయి. మెల్లగా అంటే పాట అయిన తర్వాత, పాట అయిన కాసేపటికి మృదంగ ధ్వనులు కూడా ఆగిపోయినాయి. బ్రహ్మ సమ్మద రసానుకూల సదసి కేవలం ననృతులు అంగనాహ. కానీ ఈ అంగనాలందరూ, స్త్రీలందరూ ఎలా ఉన్నారు? అవి ఆగిపోయినప్పటికీ కూడా, గానం ఆగిపోయిన, వాద్య సంగీతము ఆగిపోయినా కూడా వీళ్ళు బ్రహ్మ సమ్మద కులాహ బ్రహ్మ సమ్మద, ఆ బ్రహ్మతోటి బ్రహ్మానందమైనటువంటి సమ్మదమైనటువంటి అత్యధికమైనటువంటి రసాకులాహ, రసములో ఆకులు పరవశులైపోయి ఉన్నారు. ఆ బ్రహ్మానంద రసంలో వాళ్ళందరూ ఆ నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ బాహ్య ప్రపంచం యొక్క జ్ఞానం ఏమీ లేదు. బాహ్య ప్రపంచం యొక్క స్పర్శ కానీ దాన్ని గురించినటువంటి తెలిసేటటువంటి విషయం కానీ వాళ్ళకి ఏమీ లేదు. అంత లీనమైపోయి ఉన్నారు. ఆ బ్రహ్మ సమ్మద రసానుకూల, ఆ బ్రహ్మ సమ్మదమైనటువంటి అధికమైనటువంటి ఆ బ్రహ్మానందమైనటువంటి ఆ రసానందాన్ని పొందుతూ ఉన్న వాళ్ళే ఆకులాహ, దానిలోనే ఇమిడిపోయినటువంటి వాళ్ళే. ఆ బ్రహ్మానందం యొక్క అనుభూతిలో మునిగిపోయిన వారై సదసి అంటే ఆ నృత్యం చేస్తున్నటువంటి ఆ రంగస్థలం మీ పైన కేవలం ననృతు అంగనాహ
కేవలం నన్మృతువు. వాళ్ళు మాత్రమే నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ రంగస్థలం పైన ప్రదర్శన యమునా నది తీరము వద్ద ఆ అంగనలు గానం అయిపోయింది. గానం వెనకాల ఇది కూడా అయిపోయింది. కానీ ఆ రసానందంలో పరవశులైపోయి, వివశులైపోయి వాళ్ళెలా ఉన్నారంటే, ఆ పాట ఆగిపోయింది. వాద్య సంగీతం ఆగిపోయింది కాబట్టి మనం గూడా ఆపాలి అన్న స్పృహ ఇంకా వాళ్ళకి రావటం లేదు. బాహ్య స్మృతి, బాహ్య స్పృహ లేకుండా వాళ్ళు ఆ బ్రహ్మానంద రసంలో మునిగిపోయి అలానే ఇంకా నృత్యం చేస్తూనే ఉన్నారు. కేవలం నా నృత్యం. అంటే కేవలం అంటే గానం లేదు, వాద్యం లేదు. అయినా వాళ్ళు నృత్యం చేస్తూ ఉన్నారు. కొంతమందిని మీరు నృత్యం ఎప్పుడన్నా చేస్తుంటే వాళ్ళు చూడండి ఒక్కొక్కసారి వాళ్ళు హ్మ్, మహా బ్రహ్మానందంలో ఆనందంలో నాట్యం చేస్తున్న దాంట్లో నిమగ్నమైపోయి వాళ్ళకి బ ఎవరన్నా ఆడియన్స్ కూర్చున్నారా, చూస్తున్నారా, చేస్తున్నారా, చప్పట్లు కొడుతున్నారా ఇలాంటివన్నీ ఏముండవు. వాళ్ళు మొత్తం దానిలో లీనమైపోయి, నిమగ్నమైపోయి వాళ్ళలా చేసేస్తూనే ఉంటారు. అలా ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయిలు గూడా అలానే నృత్యం చేస్తూనే ఉన్నారు. ఆ చేస్తూ ఉన్న సమయంలో నా విదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులి జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం నా విదన్నపి నీవికాం. వాళ్ళలా నృత్యం చేస్తున్నారు. చేస్తూ ఉంటే నీవికాం ఆహ్, నే నీవికాం నా విదన్నపి. ఆ నీవికాం ఆ నడుముకి కట్టుకున్నటువంటి ఆ వడ్డాణాలు, ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదిలిపోయినప్పటికి కూడా నా విదన్నపి వాళ్ళకి తెలియలేదు. ఆ చీర ముడి ఊడిపోయింది, జారిపోయింది, చేసింది అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియటం లేదు. అంటే అటువంటి ఆనందంలో ఉన్నారు. ఆ రాసక్రీడలో ఉన్నటువంటి ఆనందంలో వాళ్ళ చీర ముడి ఊడిపోయిందని ఆ నీవిక నీవి అంటే నడుము భాగం. నడుము భాగానికి కట్టుకున్నటువంటి ఆహ్, వస్త్రము ఊడిపోయిందని గూడా వాళ్ళకి నా విధంగా వాళ్ళకి తెలియలేదు. అపి ననృతుః అయినప్పటికీ వాళ్ళు నృత్యం చేస్తూనే ఉన్నారు. అలా వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రం ఊడిపోయి జారిపోతూ ఉన్నా సరే, వాళ్ళకి ఏమీ తెలియటం లేదు. అలానే నృత్యం చేసుకుంటూ ఉన్నారు. అలానే కుంతలీమపి చ కంచులి. కుంతలీమపి. ఇగ కుంతలి జుట్టంతా ఊడిపోయింది. మంచి స నృత్యం చేసే కన్నా ముందు చక్కగా కొప్పులు, గిప్పులు అన్నీ వేసుకొనొచ్చారు. ఆ కొప్పులన్నీ ఊడిపోయాయి. కొప్పులో పెట్టుకున్న పూలు అని వర్ణించలేదు ఇక్కడ గాని, ఆ కొప్పులో పెట్టుకున్నటువంటి పూలన్నీ కూడా పడిపోయి ఉంటాయి. ఆ కొప్పు ఊడిపోయింది. జడ ఊడిపోయింది. బట్ట జారిపోతున్నది. కంచుకము పైన బిగించి వేసుకున్నటువంటి ఆహ్, బ్లౌజు రవిక. ఆ రవిక గూడా ఊడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఉధృతంగా డాన్స్ చేస్తున్నారంటే ఎగిసి పడుతూ ఉంటే వాళ్ళ శరీరం మీద పడినటువంటి చెమటకి, వాటికి అంతకుముందు గూడా చెప్పాడు గదా! అందమైన రవికలు ధరించి వచ్చారని. అవన్నీ గూడా ఊడిపోయినాయి. ఏది ఊడిపోయినా, ఏమి జరిగినా, ఏది వాళ్ళకసలు ఏమీ తెలియకుండా అలా నన్ను నృత్యం చేస్తూ ఉన్నారు. అంతటువంటి బ్రహ్మానంద స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎంత బ్రహ్మానంద స్థితిలో వాళ్ళున్నారంటే, వీళ్ళు ఏదో అమ్మాయిలు అతి శృంగారంలో ఉన్నారు అని అనుకోవడానికి లేదు. ఎంచేత అంటే, జ్యోతిషామపి కదంబకం. దివి ఆకాశంలో ఆ జ్యోతిషామపి కదంబకం. ఆ జ్యోతి జ్యో జ్యో జ్యోతిష్యం కదంబక గుంపు. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, తారకలు ఇవన్నీ ఉన్నాయి గదా! ఆ సమూహం అంతా గూడా కదంబం అంటే సమూహం. ఆ జ్యోతిషామపి కదంబక జ్యోతిష కదంబకం అంతా గూడా కాన్స్టలేషన్ అంటారు గదా! ఆ ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ, నక్షత్ర, తార అవన్నీ కూడా విలంబితం. అవన్నీ కూడా అలానే వేలాడిపోతూ స్తబ్దుగా ఉన్నాయి. కదలిక మెదలిక లేకుండా అవన్నీ కూడా ఒక్క చోట అలా స్థిరంగా ఉండిపోయినాయి. అవి ఆయన చేస్తూ ఉన్నటువంటి నృత్యాన్ని
ఆ అమ్మాయిలతోటి కలిసి ఆ నాట్య కేళిని పరవశంతో చూస్తూ అందరూ ఎంత బ్రహ్మానంద స్థితిలో మునిగిపోయారు అంటే, వాళ్ళకి ఈ యొక్క వీళ్ళకి ఒంటి మీద స్పృహ లేదు కాదు. గ్రహ నక్షత్ర తారలు, సూర్యచంద్రులు అన్నీ కూడా విలంబితం. అలా కదలకుండా వేలాడిపోతూ అలానే చూస్తూనే ఉండి పోయినాయి. కిం అపరం బ్రువే. ఇలా ఉంటే ఇంక మేము చెప్పేదేముంది గనక అపరం. ఇంకా ఇంతకన్నా మించి కిం బ్రువే, ఇంకేం చెప్పను నేను. ఆ స్త్రీల యొక్క బ్రహ్మానంద స్థితి, ఎలాంటి స్థితిలో వాళ్ళు పరవశమైపోయి, గానం ఆగిపోయినా, వాద్య సంగీతం ఆగిపోయినా వాళ్ళు అలానే నృత్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నృత్యాన్ని చూస్తూ పైన ఆకాశంలో ఉన్నటువంటి తారాగణం అంతా కూడా, నక్షత్రాలన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా అలానే ఆ సమూహం మొత్తం, ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ, నక్షత్ర, తారాలు ఆ సమూహాలన్నీ కూడా అలానే స్తబ్దుగా కదలిక, మెదలిక లేకుండా అలా పరవశంతోటి ఆయన చేస్తున్నటువంటి నృత్యాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా అందుకని అంత వాళ్ళే అలా స్థిరంగా అయిపోయి నిశ్చలులైపోయి ఉంటే ఈయన ఇంక మాటలు ఏమొస్తాయి, ఇంకేం మాటలు చెప్పగలం వాళ్ళని గురించి, ఆ నృత్యాన్ని గురించి అంటున్నాను. నెక్స్ట్ ఎవరు చదువుతారు? కుసుమ గారు, కృష్ణమూర్తి గారు ఉన్నారా? ఉన్నారండి. నేను ఉన్నాను కానీ నా పుస్తకాలన్నీ ప్యాక్ అయిపోయినాయండి. రేపులే ఎల్లుండి మేము అక్కడికి మూవ్ అవుతున్నాం. ఇంకా షిఫ్టింగ్ పూర్తి కాలేదా? లేదు, అది ఊరికే ఫంక్షన్ చేసాం ఆ రోజు. దాని తర్వాత యాక్చువల్ గా రేపులే ఎల్లుండి ప్యాకింగ్ అంతా అవుతున్నది. దాంట్లో నా బుక్స్ అన్ని ప్యాక్ అయిపోయినాయి. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ పార్టిసిపేటెడ్. కుసుమ గారు లెఫ్ట్ అనుకుంటా. కమలా గారు మీరు ఏమైనా చదవగలరా? నేను ట్రై చేస్తాను. ఇది ఇక్కడే. ఓకే, 9. మోదసీమ్ని భువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో కేలి సమృదిత నిర్మలాంగనవ ఘర్మలేసు సుభగాత్మనాం మన్మథా సహన చేతసాం పశుపయోపితాం సుకృత చోదిత స్థావదా కలితమూర్తి రాధదిధ మారవీర పరమోత్సవాన్. మోదసీమ్ని భువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో కేలి సమృదిత నిర్మలాంగ నవఘర్మలేశ సుభగాత్మనాం మన్మథ అసహన చేతసాం పశుపయోషితాం సుకృత చోదిత తావత్ ఆకలితమూర్తి ఆదధిత మారవీర పరమోత్సవాన్. అలా అందరూ కలిసి నృత్యం చేసి తర్వాత మోదసీమ్ని భువనం విలాప్య, ఈ విధంగా మోదసీమ్ని ఆనందం యొక్క అంచుల తోటి భువనం మొత్తము ప్రపంచాన్నంతటినీ కూడా విలాప్య, అందులో నిమగ్నం చేసేసి మొత్తము నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలే ఆయన నృత్యం చూస్తూ అలా ఆగిపోయినాయంటే మొత్తం అసలు ప్రపంచం అంతా ఆగిపోయి ఆయన చేస్తున్నటువంటి ఆనందంలో, ఆ నృత్యంలో, బ్రహ్మానంద రసంలో మునిగిపోయి ఉన్నారంతా. ఈ విధంగా మోదసీమ్ని ఆనందము అంచుల దాకా తీసుకొని వెళ్ళి, అంటే ఆ బ్రహ్మానందానికి తీసుకొని వెళ్ళి భువనం విలాప్య విహృతించ సమాప్య, ఇంకా మెల్లగా తతః అటు తర్వాత
విహృతిం సమాప్య. ఆ నాట్య విహారం ఏదైతే చేస్తూ ఉన్నావో నువ్వు, ఆ నాట్య విన్యాసాన్నంతటినీ కూడా సమాప్య ఆపి వేసి విభో కేలి సమృదిత నిర్మలాంగ నవ ఘర్మ లేశ శుభగాత్మనాం. ఆ స్త్రీలందరూ కూడా కేళి, ఈ రాసకేళిలో, ఈ నృత్య విశేషమైన ఈ రాసకేళిలో సమృదిత నిర్మలాంగ, సమృదిత వాళ్ళ ఆ నాట్యము చేయటంలో అలిసిపోయి సొలసిపోయినటువంటి ఆ స్త్రీల యొక్క నిర్మలాంగన, ఆ నిర్మలమైనటువంటి పరిశుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి వారి యొక్క శరీరముల పై ఆ కేళి వల్ల, నా రాసక్రీడ వల్ల వాళ్ళ శరీరమునందు సమృద్ధిత అధికంగా కలుగుతూ ఉన్నటువంటి ఆ నవ ఘర్మలేశ, అప్పుడే వాళ్ళకి ఆ నృత్యం చేయటం వల్ల పడుతూ ఉన్నటువంటి నవ కొత్తదైనటువంటి ఘర్మ అంటే చెమట, ఘర్మ లేశ, చిన్న చిన్న చెమట బిందువులు వాళ్ళ ముఖాలన్నిటిపైన కూడా, శరీరం అంతా కూడా ఆవరించుకుని ఉన్నాయి. నిర్మలాంగం, పవిత్రములైనటువంటి, నిర్మలమైనటువంటి, శుభ్రములైనటువంటి, అంటే ఇప్పుడు ఆ నృత్యం చేసి అందరూ కూడా ఇప్పుడు పరిశుద్ధాత్ములు అయ్యారు. ఆ పరిశుద్ధాత్ములైనటువంటి వాళ్ళందరికీ ఆ శుభగాత్మన, ఆ అందమైనటువంటి ఆకృతులు కలిగినటువంటి ఆ స్త్రీలందరూ మన్మద అసహన చేతసం, వాళ్ళు ఎలా ఉన్నారంటే అంత సేపు అలా నృత్యం చేస్తూ మన్మథ అసహన చేతసం, ఆ కామోద్దీపనంలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఈ కామోద్దీపనము ఆలస్యం అవుతున్నది అన్నటువంటి అసహన చేతస, వాళ్ళు భరించలేనటువంటి విధంగా ఉన్నటువంటి ఆ స్థితిలో పశుపయోషితాం సుకృత చోదిత, వాళ్ళ యొక్క పూర్వజన్మ యొక్క సుకృతాలవన్నిటి చేత చోదిత ప్రేరేపింపబడిన వాడవై తావత్ ఆకలిత మూర్తి ఆదదిత మారవీర పరమోత్సవం, వాళ్ళందరికీ కూడా తావత్, అప్పుడు ఆ నృత్యంలో వాళ్ళందరూ కూడా నిమగ్నమై తేలియాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో, మన్మథ బాధలో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ సమయంలో మారవీర పరమోత్సవాన్, మారవీరుడు అంటే మన్మధుని యొక్క పరమ ఉత్సవాన్, మన్మధునికి యొక్క ఉత్సవాలు ఏవైతే ఉంటాయో, ఆ కామ క్రీడలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నింటినీ కూడా, ఆ కామోత్సవాలన్నింటినీ కూడా ఆధిదథ, నువ్వు అవన్నీ వాళ్ళకి ఇచ్చావు. ఏవేవి ఉన్నాయో, ఏవేవి వాళ్ళకి పొందాలి అనుకుంటున్నారు, అవి పొందాలి అనుకున్నటువంటివన్నీ కూడా వాళ్ళకి ఏ రకంగా సంతృప్తి కలగాలని ఉందో ఆ రకమైనటువంటి కామోత్సవాలతోటి వాళ్ళందరికీ కూడా సంతృప్తి కలిగిస్తూ ఆకలిత మూర్తి, ఒకరికి వాళ్ళందరితోటి రకరకాల రూపాలు ధరించి వాళ్ళకి ఏ విధంగా ఆనందం కలుగుతుందో, ఏ విధంగా సంతృప్తి కలుగుతుందో, ఏ విధంగా వాళ్ళు బ్రహ్మానంద రసంలో ఉంటారో వాళ్ళకి ఆ విధమైనటువంటి, మనకి ముక్తులు కూడా రకరకాల ముక్తులు ఉన్నాయి కదా, సాలోక్య, సాయుజ్య, సారూప్య, ఇంకోటి ఏంటి సార్ష్టి, 4 రకాలైనటువంటి సాయుజ్య, 4 రకాలైనటువంటి ముక్తులు ఉన్నాయి. ఎవరికి యోగులందరూ కూడా ఎవరు ఏ రకమైనటువంటి ముక్తి కావాలనుకుంటే ఆయన ఆ రకమైనటువంటి ముక్తినే ప్రసాదిస్తాడు. సాయుధ్యం కావాలంటే సాయుధ్యమే, లేదా సాలోక్యం కావాలంటే నేను ఈ లోకంలో ఉంటానంటే ఆ లోకంలోనే. అలానే ఆయన నువ్వు నేను ఇది ఇస్తాను, నువ్వు ఇది తీసుకో అని, ఎలా కావాలంటే అలా, నువ్వు ఇది కావాలని అడుగుతున్నావు ఇది తీసుకో. అలా ఆ కామోత్సవాలన్నింటినీ కూడా ఆకలిత మూర్తి అనేక రకాలైనటువంటి మూర్తులలో, అనేక రకమైనటువంటి రూపాలలో వాళ్ళందరికీ కూడా ఆదిదథ, అలా నువ్వు అన్నింటినీ కూడా ఇచ్చావు. వాళ్ళకి ఏం కావాలంటే అవి, ఎలా కావాలంటే అలా
ఆ కామోత్సవాలన్నింటినీ కూడా అనేకమైనటువంటి రూపాలు ధరించి వాళ్ళని అనుగ్రహించావు. జ్యోతి చదువమ్మా. జ్యోతి నేను చదవనా మ్యామ్? ఒక ఇది జ్యోతి అన్నాను, సరే చదువు. ఓకే చదవండి, నేను చివరిది చదువుతాను. చదువు చదువు చదువు, లాస్ట్ జ్యోతి చదువుతుంది. కేలి భేద పరిలోలితాభిర తిలాలితాభిర బలాభిర్వివి స్వైరమీశనను సూరచాపయసి చారునామ వికృతిం యథా కాననేపి చ విసారి శీతల కిశోర మారుత మనోహరే సూన సౌరభమయే విలసిత విలాసినీ శత విమోహనం. కేలి భేద పరిలోలితాభిః అతిలాలితాభిః అబలాలిభిః స్వైరమీష నను సూరజాపయసి చారునామ విహృతిం వ్యథాః కాననేపి చ విసారి శీతల కిశోర మారుత మనోహరే సూన సౌరభమయే విలేసిత విలాసినీ శత విమోహనం. ఇంకా అలా నృత్యము అయింది. వాళ్ళకి ఎటువంటి ఆనందం కలిగించాలో అటువంటి ఆనందము అనేక మూర్తులలో వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఎలా ఉంటే ఆ రకంగా వాళ్ళందరినీ కూడా అనుగ్రహించిన తరువాత కేలి భేద ఆ రకరకములైనటువంటి శృంగార కేళిలో పరిలోలితాభి అలసిపోయినటువంటి వాళ్ళందరికీ, ఆ అమ్మాయిలందరికీ అందరినీ అభిలాలితాభి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ లాలించి పాలించి వాళ్ళకి అలసిపోయినటువంటి వారందరినీ కూడా ఏ విధంగా అనునయంగా మాట్లాడతారో అటువంటి అనునయమైనటువంటి చేష్టల చేత కేలిభేద పరిలోలితాభి ఆ రాసక్రీడ వల్ల అలసిపోయినటువంటి ఆ అబలాభి ఆ స్త్రీలందరికీ, ఆ గోపికా స్త్రీలందరినీ అభిలాలితాభి ఈ కృష్ణుని చేత అభిలాలితాభి అధికంగా లాలింపబడే వారి చోటి స్వైరం స్వేచ్ఛగా ఈశ అంటే మళ్ళా ఓ ప్రభువా సూరజాపయసి చారునామ విహృతిం వ్యధాః సూరజాపయసి అలా అయిన తర్వాత అంతా వాళ్ళ ఆడుకున్నారు, నృత్యం చేశారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆనందాలు కావాలో అటువంటివన్నీ అందించి వాళ్ళందరినీ కూడా లాలించి పాలించి ప్రేమించి అన్నీ చేసి ఆ ఆడవాళ్ళందరితో కలిసి ఆ స్త్రీలందరితోటి ఆ స్త్రీలందరితోటి కలిసి సూరజాపయసి సూరజ అంటే యమునా నది, సూర్యుని యొక్క కుమార్తె అంటారు. సూరజాపయసి ఆ యమునా నది ప్రవాహంలో చారునామ విహృతిం వ్యధాః విహృతిం చక్కగా విహారాన్ని చారునామ అంటే అందంగా ఆ నీళ్లలో ఆ యమునా నది యొక్క నీటి ప్రవాహాలలో స్వైరం వ్యధాః వాళ్ళంతా తిరిగావు. వాళ్ళందరూ జలకాల ఆటలు ఆడుకున్నావు. ఆ జలకాల ఆటలు ఆ స్వేచ్ఛగా ఆ నీళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు జల్లుకోవటం కానీ, ఆ నీళ్లలో ఆటలు ఆడుకోవడం కానీ, అలాంటివన్నీ కూడా ఈత కొట్టడం లాంటివి అన్ని రకరకాలైనటువంటి నీళ్లతో చేసుకునేట ఆ చల్లటి నీళ్లల్లో ఆ యమునా నది తీరంలో యమునా నది ప్రవాహంలో వాళ్ళందరితో కూడా ఆడావు. అలానే కాననేపి ఆ అడవులలో కూడా అంటే ఉద్యాన వనాలలో విసారి శీతల కిశోర మారుత మనోహరే ఆ కాననం ఎలా ఉంది? కాననే ఆ ఉద్యాన
వనాలు, ఆ అడవులు, ఆ బృందావన తీర ప్రాంతాల, యమునా నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ అడవులు. అంతకుముందు కూడా ఆడవాళ్ళంతా ఆ అడవులలో వెతుక్కుంటూ ఉన్నారు కదా, కృష్ణుడు ఎక్కడున్నాడని. అలా ఆ అడవులన్నిట్లలో ఆ అడవులు ఎలా ఉన్నాయి? విసారి శీతల కిషోర మారుత మనోహరి, అత్యంత మనోహరంగా అవును. ఆ అత్యంత మనోహరంగా ఉన్నవి విసారి శీతల, విసారి చాలా విస్తరించి పెద్దగా ఉన్నటువంటి ఆ విశాలమైనటువంటి ఆ అడవులలో శీతల కిషోర మారుత, శీతల చల్లనైనటువంటి కిషోర మారుత పిల్లగాలులు. అంటే బాగా ఈదురుగాలులు కాదు, ఎడాపెడా వాయించేటటువంటి ఈదురుగాలులు కాకుండా కిషోర కిషోర మారుత పిల్లవాయువులు చల్లగా నెమ్మదిగా మృదువుగా అలా వాళ్ళ శరీరాల పైన వ్యాపిస్తూ ఉన్నటువంటి ఆ కాననే, మనోహరంగా ఉన్నటువంటి ఆ కాననే అడవిలో, ఆ యమునా నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ అడవులలో సూన సౌరభమయే. ఇంకా ఎలా ఉంది అదంతా కూడా? మామూలుగా చల్లగా గాలి వీస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. ఒకవేళ ఆ గాలి కనుక చక్కటి పూల, నైట్ క్వీన్, పారిజాతాలు ఇలాంటి పూల పైన నుంచి వస్తున్నటువంటి వాసనలుతో ఉన్నటువంటి గాలి ఇంకా ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. అలా సూన పూల యొక్క సౌరభమయే, ఆ పూల యొక్క సువాసనలతోటి కూడి ఉన్నటువంటి ఆ యమునా నదీ తీర అటవీ ప్రాంతాలలో విలాసిని శత విమోహనం విలేసిత. విలాసిని శత, వందలాది, ఒక్క అమ్మాయి కాదు, విలాసిని శత, విలాసినులైనటువంటి శత వందలాది ఆ గోపికలకందరికీ కూడా విమోహనం, వాళ్ళందరికీ మోహము కలిగిస్తూ, వాళ్ళందరికీ ఆనందము కలిగిస్తూ, వాళ్ళందరికీ ఒక మైమరపాటు కలిగిస్తూ విలేసిత. ఆ అడవులన్నిటిలోనూ తిరిగావు, ఆడంతా తిరుగాడావు. ఆ అడవుల ప్రాంతాలందరిలో చక్కగా చల్లటి గాలులు, చల్లటి పిల్లగాలులు అంతా మొత్తంగా విస్తరిస్తూ ఉండి మనోహరంగా ఉన్నాయి. చక్కటి పూల వాసనలు విరజిమ్ముతూ ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ అడవులన్నిట్లలో వందలాది గోపికలతో కలిసి నువ్వు వాళ్ళందరికీ మయమరపు కలిగించే విధంగా వాళ్ళందరికీ విమోహనం మైమరపు కలిగించేటటువంటి విధంగా ఆనందం కలిగించేది. అంటే వాళ్ళ యొక్క స్పృహ లేని స్థితికి తీసుకొని వెళ్ళటం. అలా విలేసిత నువ్వు వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ విహారాలు చేస్తూ ఉన్నావు. లాస్ట్ది జ్యోతి. చదవండి మేడం. ఇంకెవరన్నా అంటే చదువుతారా మేడం? కుసుమ గారు వెళ్ళిపోయారు, ఆవిడ చదువుతానన్నారు. ఆవిడ కామినీరితిః యామినీషు ఖలు కామనీయకనిధే భవాన్ పూర్ణసమ్మదరసార్ణవం కమపి యోగి గమ్యమనుభావయన్ బ్రహ్మశంకరముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్ భక్తలోకగమనీయ రూపకమనీయ కృష్ణ పరిపాహి మాం. ఇది మంచిగా మా టీచర్ గారు చక్కగా మధ్యమావధి రాగం లేపారు మేడం. అసలు అన్ని మర్చిపోయినా, చాలా ఏళ్ల క్రితం అనమాట. ఎప్పుడు ఉంటే దొరికితే నేను మళ్ళీ మీకు వినిపిస్తాను మేడం. అది మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా నేర్చుకొని అంటే పూర్తిగా ఒకసారి చేసుకొని ఒకరోజు మొత్తం 11 శ్లోకాలు పాడుకోవచ్చు. అదే నీలంబరి కొన్నేమో ఇది సారంగ బృందావన సారంగ ఏదో ఒకటి కొన్ని రాగాలు నేర్పారు. ఇది లాస్ట్ది మాత్రం మధ్యమావధి నేర్పారు. అసలు ఏ మాత్రం లేదు. రాగమాలికలో నేర్పించారా? రాగమాలికలో నేర్పించారండి.
10 అన్నపూర్ణ గారు, రాగాలు. అన్నపూర్ణ గారు చదువుతారా? అన్నపూర్ణ గారు వెళ్ళిపోయారా? అన్నపూర్ణ గారు ఇదేగా ఇప్పుడు చివరిదేనా? చివరిదే. ఆ, అమ్మాయి చదివిన తర్వాత చదివితే మీకు కొంచెం తేలిగ్గా చదవగలుగుతారు ఆ, అని. అలాగే అలాగే. వాళ్ళందరూ ఏంటంటే కొంచెం సాంస్క్రిట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళండి. వాళ్ళకు కొంచెం వచ్చు, నాకంత పరిచయం లేదు కాబట్టి. మీకంత పరిచయం లేదు, అందుకని వాళ్ళు ఒకసారి చదివిన తర్వాత మీకు అవును. కొంచెం తెలుస్తుందని. అలాగే వస్తుంది. నాకు ఇంటర్నెట్ కొంచెం ఇప్పుడే ఆగింది, ఒక్క నిమిషం. ఇందాక నన్ను మీరు చెప్పారు, ఈ లోపల నాకు ఫోన్ కాల్ వచ్చి ఇది కట్ అయిపోయింది మేడం. అయ్యో. తర్వాత మళ్ళా యాడ్ అయినా. నాకెందుకో సరిగ్గా రావట్లేదండి ఇంటర్నెట్. ఓకే, పోన్లేండి, నెక్స్ట్ క్లాస్. ఓకే. కామినీరితి హి యామినీషు ఖలు కామనీయక నిధే భవాన్ పూర్ణ సమ్మద రసార్ణవం కమపి యోగి గమ్య అనుభావయన్ బ్రహ్మశంకర ముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్ భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం. ఓ కామనీయక నిధే, కామనీయక నిధే అంటే కామనీయత్వానికి, కమనీయత్వానికి, అందానికి, మనోహరత్వానికి, అందరినీ ఆకట్టుకోగలిగినటువంటి రూపానికి, దానికి నిధే, నిధి అయినటువంటి వాడు కృష్ణుడి యొక్క, పరమాత్మ యొక్క స్వరూపము. అంటే ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి రూపం, రూపంతో ఉన్నటువంటి కృష్ణుడు, నిర్గుణుడు కాదు, సగుణ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు కామనీయక నిధే, కామనీయక అందమైనటువంటి మనోహరమైనటువంటి ఆకృతికి నిధిగా ఉన్నటువంటి ఓ ప్రభువా, ఓ కృష్ణుడా, ఇది ఈ విధంగా, ఇట్లా ఈ విధంగా ఈ రాసక్రీడనంతా కూడా నేర్పుతూ ఆ స్త్రీలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ వాళ్ళందరికీ కూడా మోక్ష సుఖాన్ని సౌఖ్యాన్ని ఇస్తూ కామినీహి యామినీషు, ఈ ఈ వెన్నెల రాత్రిలో, శరత్కాలపు వెన్నెల రాత్రిలో, యామినీషు ఆ రాత్రి సమయంలో, కామినీహి ఆ స్త్రీలందరకు భవాన్ నీవు పూర్ణ సమ్మద రసారణవం కమపి యోగి గమ్యం అనుభావయన్, వాళ్ళకి ఆ స్త్రీలందరికీ, ఆ కామినీలకందరికీ, నువ్వేమో కమనీయమైనటువంటి రూపము గలవాడు, వాళ్ళేమో కామినీలు. నువ్వేమో అందరినీ ఆకట్టుకోగలిగినటువంటి రూపం గలవాళ్ళు, నిన్ను ఆకర్షించేటటువంటి వాళ్ళు, నీ పట్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఆ స్త్రీలు. వాళ్ళందరికీ పూర్ణ సమ్మద రసారణము, పూర్ణ సమ్మద, పూర్ణంగా, కంప్లీట్ గా, అంటే ఎక్కడ ఏ లోటు లేకుండా, ఎవరికి ఏది కావాలంటే ఆ విధమైనటువంటి విధంగా పూర్ణ సమ్మద రసారణం, సమ్మదమైనటువంటి, సుఖమైనటువంటి, అందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటిది, సంపూర్తిగా అయినటువంటి ఒక రసార్ణవం, రసము, ఆ బ్రహ్మానందమైనటువంటి ఆ రసం అనేటటువంటి అర్ణవం, ఆ సముద్రం, ఆ బ్రహ్మానంద రస సముద్రంలో వాళ్ళని ముంచి కమపి యోగి గమ్యం అనుభావే, కమపి ఏదో ఒకటి అనుభవం. ఎటువంటి అనుభవం? ఆ బ్రహ్మానందం అనేటటువంటి ఆ సముద్రంలో, ఆ రస సముద్రంలో వాళ్ళని మునకలు వేయించి యోగి గమ్య, యోగి గమ్య, యోగులు, పరమ పరమ యోగులు, మహామహా యోగులకి ఏదైతే గమ్యము, వాళ్ళు ఏదైతే పొందదగినది ఉంటుందో దానిని కమపి అనుభావయన్, దానిని నువ్వు వాళ్ళకి అనుభవింప చేసావు. నువ్వు ఎక్కడ ఏ విధంగా అయితే యోగులు తపస్సు చేసుకున్నటువంటి, జపతపాదులు ఆచరించినటువంటి యోగులు
ఏ విధమైనటువంటి గమ్యం, ఏ విధంగా ఏమి పొందుతారో ఆ యోగులు పొందగలిచినటువంటి ఆ మోక్ష సౌఖ్యాన్ని ఈ సమ్మద రసారణం, ఈ ఆనందం అనేటటువంటి ఆ సముద్రంలో వాళ్ళని అనుభావయన్, అనుభవించేటట్టుగా చేసి, ఆ మోక్ష సౌఖ్యం వాళ్ళకే కాదు, అంతటువంటి సౌఖ్యము ఈ గోపికలు కూడా అనుభవించేలాగా చేసి ఆ రసారణమంలో వాళ్ళని ముంచి బ్రహ్మ శంకర ముఖాన్ అపీహ బహుమానయన్. ఈ పశుపాంగనాసు, ఈ పశుపాంగనలను, ఈ గోపికా స్త్రీలని బ్రహ్మ శంకర ముఖాన్, బ్రహ్మ శంకరుడు, ముఖాన్ అంటే ఇత్యాదులు అందరూ మొదలైన వారు, ఆ బ్రహ్మ శంకరుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణ, యమ అందరూ దేవతలందరూ కూడా, దేవతలందరి చేత కూడా ఈ పశుపాంగనలను బహుమానయన్, గౌరవింప చేసి, ఆదరింప చేసి, ఆ స్త్రీలందరినీ కూడా, ఆ గోపికా స్త్రీలందరినీ కూడా బ్రహ్మాది దేవతలు కూడా అందరూ కూడా ఆయన వాళ్ళని మెచ్చుకునే విధంగా, వాళ్ళని పూజించే విధంగా, వాళ్ళని గౌరవించే విధంగా, వాళ్ళని ఆదరించేటటువంటి విధంగా బహుమానయన్ చేసి, ఆదరింపేటట్టుగా, మెచ్చుకునే విధంగా, ప్రశంసించే విధంగా చేసి, భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ, ఓ కృష్ణుడా, భక్తలోకానికి, భక్తలోకము అంటే భక్త జనులందరికీ కూడా, భక్త జనులు, ఈ గోపికా స్త్రీలందరూ కూడా భక్త జనులు, నీ అందే అనురాగం కలిగి నిన్నే నమ్ముకొని వచ్చినటువంటి వారు. అట్లాంటి భక్తజనులందరికీ కూడా గమనీయ రూప, గమనీయ రూప, వాళ్ళందరికీ పొందదగినటువంటి రూపము కలిగిన వాడా, భక్తి చేత పొందగలిగినటువంటి రూపము కలవాడా, భక్తజనులందరికీ కూడా సాధ్య స్వరూపుడమైనటువంటి వాడా, నువ్వు పొందదగిన వాడా అంటే భక్తి చేత భక్తజనులందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి వాడ, భక్తజన గమనీయ రూపం, వాళ్ళందరి చేత పొందదగినటువంటి రూపం కలిగినటువంటి ఓ కమనీయ కృష్ణ, ఓ అందగాడ, అందమైనటువంటి కృష్ణుడా, సుందరాకారుడైనటువంటి కృష్ణుడా, పరిపాహిమాం, నన్ను పరిపాహి, నన్ను రక్షించు. అందరికీ అలా ఆనందం కలిగిస్తున్నావు. భక్తులందరికీ కూడా, ప్రధానంగా నువ్వు భక్తులందరికీ కూడా గమ్యమానుడు, నువ్వు గమ్యమాన రూపుడు. నువ్వంటే నువ్వు వాళ్ళందరితోటి పొందవచ్చు. ఎట్లా పొందాలి? పరమాత్మని నేను ఎలా పొందగలగాలి అంటే భక్తి చేతని. వాళ్ళందరికీ భక్తి చేత నువ్వు లభించేవాడివి, ప్రాప్తి పొందేటటువంటి వాడు. అలాంటివి మరి నువ్వు, నేను కూడా నా అంత భక్తి నా యందు ఉన్నది, నీ యందే ఉన్నది. నువ్వు కమనీయ రూపుడివి, నువ్వు అందరికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడవు, ఆనందకరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడివి ఓ కృష్ణ. నన్ను కూడా అలానే ఆ గోపికలందరికీ కూడా ఏ విధమైనటువంటి మోక్ష సౌఖ్యాన్ని ఇచ్చావు, అలానే పరిపాహిమా, నన్ను కూడా రక్షించు అని ప్రార్థించుకుంటూ ఈ 69వ దశకము రాస క్రీడలోనే 5వ దశకాన్ని పూర్తి చేసుకున్నాడు నారాయణ భట్టాత్రి. అంటే ఆ స్త్రీలందరూ కూడా, యోగులందరూ ఎలాంటి స్థితిని పొందగలరు, ఆ అమృతమయమైనటువంటి స్థితిని, ఆ మోక్షం అనేటటువంటి స్థితిని. వీళ్ళందరేమో యోగులు, మునులు, ఋషీశ్వరులు, వీళ్ళందరేమో జ్ఞానం ద్వారా ఆ ముక్తిని పొందితే, వీళ్ళు పరమాత్మనే సర్వస్వంగా భావించి భక్తితోటి ఆయన దగ్గరికి ఆయనలో లీనమైపోయారు. అలా ఎలా అయితే యోగులకి ఆయన లొంగిపోతాడో, అలానే ఈ భక్తికి కూడా ఆయన లొంగిపోయాడు. అందుచేత ఆ యోగులందరికీ ఎటువంటి స్థితిని ప్రాప్తింపజేశాడో, అటువంటి స్థితినే ఈ గోపికా స్త్రీలకు కూడా ప్రాప్తింప చేశాడు అని చెప్తూ ఇది ముగించాడు. పరిపాహిమాం అనుకుంటూ చివరికి నన్ను రక్షించు అనుకుంటూ. అది మీరు చెప్పిన ఆనందం